సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. మృత్యుంజయరాలు 17 ఏళ్ల బాలిక విజయగాథ. విమాన ప్రమాదంలో చావును జయించి 11 రోజులు అమెజాన్ అడవుల్లో. సరిగ్గా 54 ఏళ్ల క్రితం 24 డిసెంబర్ 1971న జూలియన్ మార్గరెట్ బీట్ కోప్కే అనే 17 ఏళ్ల బాలిక జీవితంలో అది చీకటి రోజు. అమెజాన్ అడవుల్లో జరిగిన విమాన ప్రమాదంలో 10,000 అడుగుల ఎత్తు నుంచి విమానం అడవుల్లో పడిపోయింది. ఎవరూ బతకరని భావించిన ప్రభుత్వం సైతం ఆ విమానం గురించి తూతూ మంత్రంగా వెతికి ఆపేసింది. అయితే జూలియన్ అదృష్టమో దురదృష్టమో కానీ ఆమె మాత్రం ఈ ప్రమాదాన్ని జయించింది. తల్లితో పాటు 70 మంది మరణించిన అసాధ్యమైన ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడటమే కాకుండా ధైర్యం కూడబెట్టుకొని నడవలేని స్థితిలో ఆహార పానీయాలు లేకుండా 11 రోజులు ఆ జంగిల్లో ప్రయాణించి బయటి ప్రపంచాన్ని చూడగలిగింది. అసలు బతికి బయటపడతానో లేదో అనుకుంటూ క్షణం ఓ యుగంలా 11 రోజులు ఆ కారడవిలో ప్రమాదకర జంతువుల మధ్య ప్రయాణం చేసింది. ఎట్టకేలకు బయటపడ్డ ఆ బాలిక ఇప్పుడు 71 ఏళ్ల బామ్మగా పెరూలో తన జీవనాన్ని సాగిస్తోంది. అడ్వెంచరస్గా ఉన్న జూలియన్ వాస్తవ గాథను మనం ఇప్పుడు వీక్షిద్దాం. జూలియన్ మార్గరెట్ బీట్ కోప్కే 1954 అక్టోబర్ 10న మారియా నీవాన్ హాన్స్ విలెల్మ్ దంపతులకు పెరు దేశంలోని లిమాలో జన్మించింది. గబ్బిలాల్లో ఉన్న నైపుణ్యం పెరువియన్ క్షీరదాలపై అధ్యయనం చేస్తోన్న శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. ఆమె జన్మించినప్పుడు ఆమె తల్లిదండ్రులు లిమాలోని మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో పనిచేస్తున్నారు. వారి ఏకైక సంతానంగా ఉన్న జూలియన్ కూడా తల్లిదండ్రుల వృత్తిపై ఆసక్తి పెంచుకొని జంతు శాస్త్రంపై ఆమె కూడా అదే సబ్జెక్టులో అధ్యయనం చేయడం ప్రారంభించింది. 14 ఏళ్ల వయసులో ఆమె అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో తల్లిదండ్రులు ప్రారంభించిన పాంగ్వానా పరిశోధనా కేంద్రంలో శిక్షణ పొందటానికి తల్లిదండ్రులతో కలిసి లిమాను విడిచిపెట్టింది. శిక్షణా కేంద్రంలో జంతు శాస్త్రంలో శిక్షణ తీసుకుని ఎన్నో విషయాలు నేర్చుకుంది. అయితే అక్కడే పరీక్షలు రాయటానికి విద్యా అధికారులు అంగీకరించలేదు. పరీక్షలు రాయటానికి లిమాలోని జూయిష్ స్కూల్ అలెగ్జాండర్ వాన్ హోంబోల్ట్లో చేరింది. 1971 డిసెంబర్ 23న ఆమె పట్టభద్రురాలైంది. పట్టా తీసుకుంటున్న సమయంలో తల్లిదండ్రులు కూడా ఉండాలని కోరగా వారు ఒప్పుకున్నారు. పట్టా ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆమె తల్లి హాజరు కాగా తండ్రి రాలేకపోయాడు. డిసెంబర్ 23న గ్రాడ్యుయేషన్ డే ముగిసిన తర్వాత క్రిస్మస్ పండుగ జరుపుకునేందుకు తల్లి కూతుళ్లు కలిసి లిమా నుంచి సొంత నగరం పెరూలోని పంగువాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దానికోసం 1971 డిసెంబర్ 24న విమాన టిక్కెట్ల కోసం ప్రయత్నించారు. అయితే క్రిస్మస్ హడావుడి కారణంగా విమాన టిక్కెట్లు వారికి దొరకలేదు. లాన్సా ఫైనాజైట్ అనే విమానంలో టిక్కెట్లు ఉన్నాయని గుర్తించి తండ్రి హాన్స్కు ఫోన్లో చెప్పింది. ఆ విమానాలు నాణ్యమైనవి కావు, అందులో ప్రయాణం వద్దని తండ్రి వారించిన క్రిస్మస్ సంబరాల కోసం ఆమె ఆ రిస్క్ తీసుకుంది. 24న ఉదయం బయలుదేరిన విమానం సరిగ్గా 20 నిమిషాలు ప్రయాణించిన తర్వాత అమెజాన్ అడవులపై నుంచి వెళ్తోన్న సమయం భారీగా వర్షం కురుస్తోంది. విమానాన్ని ఒక్కసారిగా మెరుపు ఢీకొట్టింది. వెంటనే విమానం మధ్య నుంచి విడిపోయి 2 ముక్కలుగా మారిపోయింది. క్షణాల వ్యవధిలో శకలాలుగా మారి విచ్ఛిన్నమై ఆ ముక్కలు 10,000 అడుగుల ఎత్తు నుంచి అడవుల్లో పడిపోయాయి. అందరితో పాటు జూలియన్ కూడా అడవుల్లో పడిపోయింది. కానీ ఆమెలో ప్రాణం మిగిలి ఉంది. జూలియన్ కూడా ఓ చెట్టు కొమ్మకు వేలాడుతూ కళ్ళు తెరిచింది. సీట్ బెల్ట్ కట్టుకొని తనతో ఉన్న తల్లి కోసం గాలించింది. 3 సీట్లలో కుడివైపు కూర్చున్న ఆమె ఎడమవైపు ఉన్న 2 సీట్లు తెగిపోయాయి. ఆమె సీటు నుంచి విడిపోకపోవడంతో పాటు చెట్టుకు సీట్ ఆనుకొని ఆగిపోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడిందని తర్వాత నిపుణులు గుర్తించారు. ఇక సీటు నుంచి బయటపడ్డ జూలియన్ అమ్మా అమ్మా అంటూ గట్టిగా అరుపులు వేయసాగింది. కానీ ఎక్కడి నుంచి కూడా సమాధానం రాలేదు. ధైర్యం కూడగట్టుకొని నెమ్మదిగా విమాన శకలాలను తొలగించి తల్లి కోసం వెతకడం ప్రారంభించింది. తల్లి మాత్రమే కాదు, ఎవ్వరి నుంచి కూడా సమాధానం రాలేదు. శరీరమంతా గాయాలు, ఒంట్లో కారుతున్న రక్తం, కాళ్ళు చేతులు కదిలించలేని దుస్థితి. తీవ్ర గాయాలయ్యాయని, నడవడం కష్టమని ఆమె అర్థం చేసుకుంది. అయినా మదిలో ఎక్కడో ఓ ఆశ, తనతో పాటు ఇంకా కొందరు బతికే ఉంటారనే నమ్మకం. అదే ఆశతో ఆ బాలిక శక్తిని కూడబెట్టుకుని అంతా వెతికింది. 2 కిలోమీటర్ల పరిధిలో పడి ఉన్న విమాన శకలాల చాటున ఎవరైనా దొరుకుతారా అని అరుపులు కేకలతో సుమారు 5 గంటల పాటు ఆ వర్షంలో పాక్కుంటూ వెతికింది. కానీ తాను తప్ప ఎవరూ మిగల్లేదని, తన తల్లి కూడా ప్రాణాలు కోల్పోయిందన్న విషయం జీర్ణించుకోవడానికి ఆ బాలికకు సగం రోజు పట్టింది. విమానంలో ఉన్న 70 మంది ప్రాణాలు కోల్పోయారని నిర్ధారించుకున్న ఆమె ఇక తానే మిగిలాలని నిర్ధారించుకుంది. ఇక తనను రక్షించటానికి ఎవరైనా వస్తారన్న ఆశతో ఆకాశం వైపు చూడసాగింది.
కానీ అమెజాన్ అడవుల్లో ఉన్న పొదలు ఆమె ఉనికిని బయటి ప్రపంచానికి చాటలేకపోయాయి. గంట 2 గంటలకు ఓసారి హెలికాప్టర్ శబ్దాలు రావడం, కొంతసేపు తిరగడం, తిరిగి వెనక్కి వెళ్లిపోవటం మాత్రం ఆమె గుర్తించగలిగింది. హెలికాప్టర్ వచ్చినప్పుడల్లా ఆమె పైకి చూస్తూ అరవసాగింది. కానీ ఆ శబ్దం ఆ అడవి అంచులు దాటలేదు. విరిగిన కాలర్ బోన్, ఆమె కుడి చేతిపై లోతైన గాయం, కంటిపై తీవ్ర గాయం, ఆమె మోకాల నుంచి కారుతున్న రక్తం, మరెన్నో గాయాలతో ఆమె బాధపడసాగింది. తాను బతికి ఉన్నానన్న ఆశ బయటి ప్రపంచానికి తెలియకపోవచ్చని ఊహించుకుంది. ఇక బయటపడటానికి ధైర్యం కూడగట్టుకుంది. అంతలోనే చుట్టూ చీకటి ఆవహించింది. ఇక ఆమె ముందున్న ప్రధాన సమస్య రాత్రిని ఎలా గడపటం. విమానం నుంచి కింద పడ్డ బ్యాగులు, ఇతర సామాగ్రి నుంచి లభించిన కొన్ని బిస్కెట్లు, ఇతర ఆహార సామాగ్రిని సేకరించి కొంత తిన్న తర్వాత 2 అడుగుల ఎత్తున్న ఓ చెట్టును ఆనుకొని కూర్చుంది. వర్షం కురుస్తోంది. అంతా చీకటి. పురుగులు, కీటకాలు ఆమె కాళ్ళు చేతులపై తిరుగుతున్నాయి. అయితే ఆమె కూడా జీవశాస్త్రం గురించి అధ్యయనం చేసి ఉన్నందుకు ఆ కీటకాలతో అంతగా భయపడకున్నా ఆమెకు గాయాలున్న చోట కొన్ని పురుగులు తొలచటం, కాటేయటంతో బాధను దిగమింగుకుంటూ వెలుతురు కోసం వేచి చూడసాగింది. కునుకు పట్టకున్నా కాలం గడిచింది. తెల్లారింది. చేతిలో ఉన్న బిస్కెట్లు తిని మోకాలికి గట్టిగా ఓ గుడ్డ కట్టుకొని నడక ప్రారంభించింది. మరుసటి రోజు కొంత దూరం నడిచిన తర్వాత ఆమెకు ఓ నది కనిపించింది. ఆమెకున్న తెలివితేటలు అక్కడ పనిచేశాయి. నదిని ఆనుకొని ప్రయాణిస్తే ఎక్కడో ఓ చోట జనావాసం దొరికే అవకాశం ఉందనే ఓ చిన్న ఆలోచనతో ఆ నదిని ఆనుకొని నడక ప్రారంభించింది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 11 రోజులు ఆ విష పురుగులు, పాములు, కీటకాల మధ్య ఆవాసం చేస్తూ 17 ఏళ్ల ఆ బాలిక తన జీవన నరక యాతనను నదిని ఆనుకొని కొనసాగించింది. 2 రోజుల పాటు తిరిగిన హెలికాప్టర్ల శబ్దం కూడా ఆగిపోయింది. లాన్సా ఫైనాటైట్ ప్రమాదంలో అందరూ మరణించారని పెరు ప్రభుత్వం ప్రకటన కూడా జారీ చేసేసింది. ఆమె ఆ దట్టమైన వర్షారణ్యంలో 11 రోజులు గడిపింది. ఎక్కువ భాగం నదికి ఆనుకొని ఆమె ప్రయాణం సాగింది. 9 రోజుల నరక యాతన అనుభవించిన తర్వాత చీకటి పడుతున్న సమయంలో నది ఒడ్డున ఓ చిన్న గుడిసె ఆమె కంటపడింది. ఆనందోత్సాహంతో అడుగులు వేసిన ఆమె ఆ గుడిసె వద్దకు చేరుకుంది. అయితే అక్కడ సముద్రంలో వేటాడే, అడవిలో కట్టెలు కొట్టే లంబర్ జాక్లు తయారు చేసుకున్న గుడిసె అది. ఆ రాత్రి అక్కడ ఎవరూ లేకున్నప్పటికీ ఎవరైనా వస్తారు అన్న ఆశతో ఆ రాత్రి అక్కడే బస చేసింది. తెల్లవారుజామున 3 లంబర్ జాక్స్ అక్కడికి వచ్చి ఆ బాలికను చూసి ఆశ్చర్యపోయారు. విమాన ప్రమాదం గురించి తెలుసుకుని గాయాలతో బాధపడుతున్న జూలియన్కు ప్రథమ చికిత్స అందించారు. ఓ పడవను సిద్ధం చేసి నది మార్గం ద్వారా ఆమెను తరలించడానికి ఏర్పాట్లు చేశారు. 10వ రోజు పడవ ద్వారా బయలుదేరిన ఆమె 11 గంటలు ప్రయాణించి 11వ రోజు తెల్లవారుజామున ఓ గ్రామానికి చేరుకుంది. అప్పటికే ఆ ప్రమాదంలో అందరూ చనిపోయారని భావించి ఆ ఘటన గురించి మర్చిపోయిన యంత్రాంగం ఒక్కసారి కళ్ళు తెరిచింది. వెంటనే ఆమెకు చికిత్స అందించడం ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడి మీడియా ఆమెను ప్రమాదం గురించి ప్రశ్నించగా కన్నీళ్లు కారుస్తూ ఆమె చెప్పిన మాటలు. 11 రోజులుగా అనుభవిస్తోన్న ఆ కాలం నాకు 11 యుగాలుగా అనిపించింది. ఆ కాలంలో ఎన్నో పీడకలలు వచ్చాయి. ఎన్నోసార్లు చచ్చి బతికానన్నట్లు అనిపించింది. నా తల్లి కూడా చనిపోవడం ఎంతో బాధ అనిపించింది. అంతమంది చనిపోయినా నేను మాత్రం ప్రాణాలతో ఎందుకున్నానన్న ఆలోచన ఇప్పటికీ వెంటాడుతోంది. ఇది జీవితాంతం నన్ను వెంటాడుతుందని అనుకుంటున్నా అని బాధతో చెప్పుకొచ్చింది. ఆమె గాయాల నుంచి కోలుకున్న తర్వాత ప్రభుత్వం కాదనుకున్న పనిని తిరిగి ప్రారంభించింది. విమాన ప్రమాద స్థలాన్ని గుర్తించడానికి ఆమె సహకరించి మళ్లీ అక్కడికి వెళ్ళింది. చనిపోయిన వారి మృతదేహాలను వెలికితీయటంలో శోధనా పార్టీలకు ఆమె సాయపడింది. 1972 జనవరి 12న తన తల్లి మృతదేహాన్ని గుర్తించి బాధపడింది. చివరికి జూలియన్ తన తల్లిదండ్రుల స్వస్థలం పశ్చిమ జర్మనీకి తిరిగి వచ్చింది. అక్కడ ఆమె తన శారీరక గాయాల నుంచి పూర్తిగా కోలుకుంది. ఆమె తల్లిదండ్రుల మాదిరిగానే కీల్ విశ్వవిద్యాలయంలో జీవశాస్త్రం చదివి 1980లో పట్టభద్రురాలైంది. ఆ తర్వాత మ్యూనిచ్లోని లుడ్విగ్ మాక్సిమిలియన్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందింది. గబ్బిలాలలో ప్రత్యేకత కలిగిన క్షీరద శాస్త్రంలో పరిశోధన చేయడానికి పెరూకు తిరిగి వచ్చింది. ఆమె 1987లో గబ్బిలాల కాలనీ పర్యావరణ అధ్యయనంపై తన థీసిస్ను ప్రచురించింది. 1989లో పరాన్నజీవి కందిరీగల నిపుణుడు జర్మన్ కీటక శాస్త్రవేత్త ఎరిక్ డిల్లర్ను వివాహం చేసుకుంది. 2000లో ఆమె తండ్రి మరణం తర్వాత ఆమె పాంగ్వానా డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించింది. ఆమె ప్రస్తుతం మ్యూనిచ్లోని బవేరియన్ స్టేట్ కలెక్షన్ ఆఫ్ జువాలజీలో లైబ్రేరియన్గా పనిచేస్తోంది.